అన్ని దేశాల్లో కూడా రాజ్యాంగాలలో భారతదేశ రాజ్యాంగానికి ఎంతో విలువ ఉంది. ఆ విలువను ఈరోజు కూటమి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకొని కక్ష సాధింపు చర్యలుగా రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా చాలా దురదృష్టకరం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, రాజ్యాంగం అనేది శాశ్వతం. రేపు మా ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ ఎవరు వచ్చినా కూడా రాజ్యాంగానికి విలువ ఇవ్వాలి. రాజ్యాంగ ప్రకారము అధికారము నడపాలి. కానీ ఈ విధంగా కక్ష కట్టి రాజ్యాంగానికి తులోదకాలు ఇచ్చి నడపడం అనేది మూర్ఖత్వం, అది చేతకానితనం. ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి విలువ ఇచ్చి, ఆ చట్టాలకు విలువ ఇచ్చి వాళ్ళ బాధ్యతగా మరి పరిపాలిస్తే బాగుంటుంది. ఈరోజు ఒక నారా లోకేష్ చేతిలో మాత్రమే రెడ్ బుక్ లేదు ఉంది, కానీ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేతిలో రెడ్ బుక్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.